ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4 ఇయర్స్ బేబీ గర్ల్ క్రాప్ టాప్ని లెహెంగా మీదకి వేసుకుంటే బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. ఈ బ్లౌజ్కి సంబంధించిన లెహెంగాని అలాగే దుపట్టాని మనం ఆల్రెడీ కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేసాము. ఒకసారి చూడాలంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇక్కడ మనకి బెల్ట్ టైప్ అయితే వచ్చేస్తుంది లెహెంగాకి. ఇలా ఇన్విజిబుల్ చిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చేసామన్నమాట. సో ఏమైనా చూడాలంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడు దీని మీదకి మనము బ్లౌజ్ని ఎలా డిజైన్ చేస్తాము అనేది చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను. చూడండి, మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ నెక్ లాగా తీసుకుంటున్నాము. సో దానికి మనం ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఫస్ట్ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్ అయితే వేసేసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్ మనకి ఓపెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి చూడండి, ఓపెన్ సైడ్ వైపు నుంచి మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం బ్యాక్ క్లోజ్డ్ పెట్టాలనుకుంటే క్లోజ్డ్ సైడ్ వైపు నుంచి కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ కింద మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఫస్ట్ కింద ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. అలాగే హుక్స్ సైడ్ వైపు కూడా మనకి ఇక నీట్గా లేదు కాబట్టి హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకటి స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ అండ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఒక ½ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీరు ½ ఇంచ్ కావాలంటే ½ ఇంచుగా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనము హెమ్మింగ్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి కూడా చూడండి ½ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువగా ఇక్కడ మార్జిన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇక్కడ మనకి కంప్లీట్గా లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ అయితే ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని 9.5 దగ్గరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ½ ఇంచు షోల్డర్స్ జాయింట్ కోసం, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ జాయింట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకుంటున్నాను. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో కూడా 9.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ½ ఇంచు షోల్డర్స్ జాయింట్ కోసం మీకు మెజర్మెంట్స్ కంప్లీట్ డీటెయిల్గా మీకు సైడ్లో మెన్షన్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి డీటెయిల్గా చూపించడం లేదు మెజర్మెంట్స్. సో చూడండి, ఈ 2 పాయింట్స్ని వేస్ట్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి, ఇలా 2 లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇక మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కాబట్టి చూడండి, ఈ మార్జిన్ అనేది వదిలేసేయండి. ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని 9 ఇంచెస్లో ½ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్లో ½ వచ్చేసి 4.5 కాబట్టి చూడండి, 4.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డౌన్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను డౌన్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ 4.5 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసము చూడండి, ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్లో మార్కింగ్ చేసుకున్నాము సేమ్ ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో మార్క్ చేసుకున్నాం అనుకోండి, లైన్ అనేది చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అలాగే ఇక్కడ చెస్ట్ లైన్ కూడా రెండింటిని మార్క్ చేసుకోండి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఇక్కడ మనం షోల్డర్ అనేది డౌన్ చేయాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ½ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో డౌన్ అనేది చేస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఇక్కడ వరకు ½ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కంప్లీట్ హై నెక్ కాబట్టి కంపల్సరిగా షోల్డర్ డౌన్ చేయాలి. లేకంటే క్లాత్ అనేది ఎక్సెస్ అయిపోయి మనకి షోల్డర్ దగ్గర పైకి లేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి కంపల్సరిగా షోల్డర్ అనేది డౌన్ చేయాలి. సో ఫస్ట్ మీకు ఎంతైతే నెక్ విడ్త్ కావాలి అలాగే షోల్డర్ ఎంత కావాలో ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము హ్యాండ్స్ జాయింట్ కోసం ఫస్ట్ ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా ఖర్చు మీరు ఎంత మార్జిన్తో స్టిచ్ చేస్తారో ఆ ఖర్చు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మెయిన్ షోల్డర్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని నేను 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా షోల్డర్ వచ్చేసి 2.5 అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్రాస్ ఎలా చేయాలంటే ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ క్రాస్ మార్క్ చేసుకునే ముందర కంపల్సరీగా షోల్డర్ అండ్ నెక్ని రెండింటిని పార్టిషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ మనము షోల్డర్స్ జాయింట్ కోసం ఖర్చు మనం ముందు ఎంతైతే ఇక్కడ మార్క్ చేసుకున్నామో సేమ్ ఖర్చుని మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్ డౌన్ అనేది మార్క్ చేసేసుకున్నాం. ఇక మనకి నెక్ డౌన్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ జస్ట్ మనకి టోటల్గా కంప్లీట్గా హై నెక్ వచ్చేస్తుంది అనమాట, కంప్లీట్గా డౌన్ అనేది ఏం లేకుండా. సో చూడండి, ఇలా తీసేసుకొని ఇక్కడ బోట్ షేప్ని అయితే మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇక్కడ మనకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 20.75 ఇంచెస్ అయితే ఉంది. చూడండి, 20.75లో మనం 4వ భాగం వచ్చేసి 5.5 కాబట్టి చూడండి 5.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లూజింగ్ వచ్చేసి ½ ఇంచ్ అనేది లూజ్ యాడ్ చేస్తుంది. చూడండి, చిన్నపిల్లలు కాబట్టి ½ ఇంచ్ లూజింగ్ అనేది సరిపోతుంది. సో చూడండి, ½ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇది మనం బాడీ మెజర్మెంట్స్ కాబట్టి మీకు చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 4వ భాగం
చేసిన తర్వాత ఇక మనకి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ చెస్ట్ అనమాట. సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఖర్చు ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోండి. ఇక నేను ఖర్చు వచ్చేసి 1.75 తీసుకుంటున్నాను. 1 మనము 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. మనకి క్లాత్ అనేది ఇక్కడ ఎక్సెస్ అయిపోయి గుచ్చుకున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు మనము ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా కొంచెంగా కర్వ్ అనేది చేసేసుకోవాలి అండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 20 ఇంచులు ఉంది కాబట్టి 20 ఇంచులో 4వ భాగం వచ్చేసి మనకి 5 ఇంచులు కాబట్టి 5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం డీప్ అనేది మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా డాట్ కోసం ఎటువంటి మార్జిన్ అయితే తీసుకోవడం లేదు. 1.75 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.75 అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అయితే ఒకటి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింద డీప్ వచ్చేసి మనం ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. జస్ట్ చూడండి 1.5 ఇంచ్ మాత్రమే మనం ఇక్కడ డీప్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కింద కీ హోల్ తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి లెంత్లో పెట్టాలనుకుంటున్నాను అంటే 2.5 ఇంచులో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చూడండి 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది మనకి బ్యాక్ షేప్ డౌన్లో. ఇక్కడ మనకి హుక్స్ వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇలా అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎలాగో డాట్ పాయింట్స్ స్టిచ్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి క్రాస్ తీయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే కట్ చేసేసుకొని మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి క్లోజ్డ్ కాబట్టి చూడండి క్లోజ్డ్ సైడ్ వైపు నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ క్లోజ్డ్ ఓపెన్స్ వచ్చేసి అటువైపు ఉండేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మార్జిన్ అనేది అవసరం లేదు కాబట్టి చూడండి ఈ మార్జిన్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసేయాలి. చూడండి ఈ మార్జిన్ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఈ మార్జిన్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఎంతైతే షోల్డర్ పెడుతున్నామో ఫ్రంట్ అంతే షోల్డర్ పెట్టకూడదు. దానివల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది మనకి బాడీ మీద కూర్చోకుండా మనకి ముందుకు వేలానట్టు లూజ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం చూడండి ఈ ఖర్చు అనేది మనం దీనికి ఎక్స్ట్రాగా తీసుకున్న తర్వాత మనం మెయిన్ షోల్డర్ని అయితే మార్క్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి మెయిన్ షోల్డర్లో మనకి ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఇంకొంచెం తగ్గాలన్నమాట. సో చూడండి ఇక్కడ నుంచి ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి పెట్టేస్తాను క్లాత్ని. చూడండి ఇక్కడ వీడియోలో బాగా గమనించండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ని నీట్గా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ అండ్ ఈ ఆర్మ్ హోల్ని నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ మనము చూడండి ఎలా మార్క్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసేసుకోవాలి. ఇలా నెక్ విడ్త్ మనం మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మార్జిన్ ఏదైతే ఉందో చూడండి ఆ మార్జిన్ దగ్గరికి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ ఈ క్లాత్కి ఎడ్జ్లో ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మనం ఇక్కడ చెస్ట్ బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకుంటున్నాము. ఇక్కడ జస్ట్ చూడండి షోల్డర్ మనకి బ్యాక్ పార్ట్లో ఎంత ఉంటుందో ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ అంతే తీసుకుంటున్నాం. కానీ నెక్ దగ్గర మాత్రం 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాం. సో ఇలా మనం తగ్గించడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ముందర సైడ్ కూర్చుంటుంది అనమాట పిల్లలకి లూజ్ లేకుండా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేద్దాం. దీనికి మనకి ఎటువంటి అవసరం అయితే లేదు. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎటువంటి షేప్ కావాలంటే అటువంటి షేప్ని మార్క్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను డీప్ వచ్చేసి ఎంత తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూడండి 4 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ విడ్త్ ఎంతైతే ఉందో చూడండి మనకి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 3/4 ఇంచ్ యాడ్ చేసుకుని 2 ఇంచ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. మీకు నెక్ ఇక్కడ విడ్త్ తక్కువ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనము 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. చూడండి ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మార్క్ చేసుకోండి. స్టార్ నెక్ కావాలా లేకంటే రౌండ్ నెక్ కావాలా లేకంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 20 ఇంచులు కాబట్టి 20 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 5 ఇంచులు కదా. 5 ఇంచుల దగ్గరికి ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్ డాట్స్ వచ్చేసి 0.75 అయితే తీసుకున్నాము. ఇక మనకి పిల్లలకి ఎక్కువగా విడ్త్ అనేది అవసరం లేదు. డాట్ పాయింట్స్ కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా 3/4 ఇంచు తీసుకున్న తర్వాత 1.75 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.75 దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1.75 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము స్ట్రైట్ లైన్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ మనము కొంచెం క్రాస్ అనేది చేయాలన్నమాట క్లాత్ని. అది ఎలా క్రాస్ చేయాలంటే చూడండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ లైన్ మీదకి అక్కడికి ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ హైట్ వచ్చేసి నేను 2.5 పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 2.5 ఇంచ్ దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను.
చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/4 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి చూడండి మనము ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఒక 3 పాయింట్స్ ఏదైనా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఒకటికి 3 పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 పాయింట్స్ తీసేసుకొని సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పాయింట్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్తో మనం ఇక్కడ క్రాస్ చేసామనుకోండి సరిపోతుంది. చూడండి ఇలా కానీ ఇలా నీట్గా క్రాస్ చేసేసామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. సేమ్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా చూడండి లైట్గా కొంచెం అనేది ఇలా మనం కట్ తీయాలన్నమాట. చూడండి ఇలా కొంచెం లైట్గా కట్ చేసామనుకోండి నీట్గా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని చూడండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ రెండింటిని ఇలా ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి మనకి షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ని ఇలా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ చేసాం కాబట్టి చూడండి సేమ్ క్రాస్ చేసిన దాని ప్రాసెస్లో ఇక్కడ మనం జస్ట్ కొంచెం క్రాస్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి ఇవి రెండు ఇలా ఈక్వల్గా పెట్టేసుకోవాలి. చూడండి మనకి ఎంత క్రాస్ తీసామో ఇక్కడ కూడా అంతే క్రాస్ తీసుకోండి, ఎందుకంటే సైడ్ జాయింట్స్ రెండు మనకి ఈక్వల్గా రావాలి కదా. సో అందుకోసం ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మైత్ర సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.